నాకు కొండేపి గురించి నేను ఎప్పుడు కూడా కొండేపికి వచ్చి ఇక్కడ చేయాలని అంత ప్రత్యేకమైనటువంటి ఆశయం లేదు. అది మీరందరూ అంగీకరించాలి. అదొక ప్రత్యేకమైనటువంటి కారణాల వల్ల నన్ను ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. కానీ అశోక్ బాబు గారికి మన ప్రగాఢమైనటువంటి ఒక ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఆయన నేటివ్ ప్లేస్. ఎక్కడో 10 ఊళ్ళో కలెక్టర్ అయితే ప్రయోజనం అంటూ ఉన్న ఊరిలో ఆయన ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఎవరైనా కూడా ఒక ఆశ, ఒక కోరిక ఉంటుంది. ఆ విషయంలో మాత్రం కొంచెం ఆయన మరి కనపడకపోయినా కూడా పడి ఉండొచ్చు. అయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆలోచన లేదు. నేను అడిగాను, ఐఎమ్ సారీ అని ఒకసారి కూడా అన్నాను. మేము ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు, అన్న సారీ ఎందుకన్నా, సారీ ఏం లేదన్నా, నేను వెళ్తాను, నాకేం బాధ లేదన్నా, నేను ఎవరు వెళ్తాను, ప్రాబ్లం లేదు, ప్లీజ్ కమ్ అని నిజంగా ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ తన గుండె లోతుల్లోంచి ఆ మాట చెప్పాడు. లేదా నాకేం లేదా, నేను ఐ విల్ గో, హ్యాపీగా వెళ్తాను, నేను వెంబడి వెళ్తాను. అందరికన్నా ముందు హడావుడిగా ప్యాక్ ఆఫ్ చేసేసుకొని మీరందరూ సీ ఆఫ్ చేసి మరి చేస్తాను. నాకు ఇంకా అర్థం కాలేదు. నాకు సింకే కాలేదు. కొండేపి అనేది నాకు ఇంకా సింక్ కాలేదు. అదే మెయిన్ ప్రాబ్లం. నా ప్రాబ్లం అంతా అదే. ఈరోజు కూడా నేను ఎర్రగొండపాలెంకి పోకపోవడానికి కూడా కారణం అంతే. ఎవరిని కూడా నేను దగ్గర నేను సింక్ కాలేదు. అంటే కొన్ని అనుబంధాలు ఆ విధంగా డెవలప్ అవుతాయి. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా 3 నెలల తర్వాత ఆ బంధం ఇక్కడ మళ్ళీ మొదలైంది. ఆ బంధం ఇక్కడ మళ్ళీ ప్రజలతో నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళందరితో మళ్ళీ ఆప్యాయతను నేను ప్రవేశిస్తున్నాను, మళ్ళీ ముందుకు పోతా ఉన్నాను. ఆ విషయంలో ఎక్కడా కూడా నాకు ఇబ్బంది కలగకుండా, నాకు అదృశ్య శక్తిగా, ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నాకు తెలియకుండా, నాతో మాట్లాడకుండా, నాతో మమేకంగా నన్ను నిలబెట్టినటువంటి వ్యక్తి అశోక్ బాబు అని చెప్పి కూడా నేను చెప్తున్నాను. దానికి మా ఇద్దరికి ఆయనకేమో తెలియదు, నాకు మాత్రం చాలా విమర్శలు కూడా నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే టీం నడుస్తూ ఉంది, అదే ఉంది, ఆయన రోజు రాత్రి మాట్లాడతాడు, రోజు ఆయనతో టచ్లో ఉంటాడు, ఇలాంటివన్నీ విమర్శలు జరిగి నేను ఒకటే నమ్మాను. ఇక్కడ రాజకీయంలో నాకు 16-17 ఏళ్ళు అనుభవం, 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా వరుసగా ఉన్నాను. నేను నమ్మింది ఒకటే, మీరు కార్యకర్తలు ముఖ్యమంత్రి గారికి నేరుగా అటాచ్మెంట్. ఈ వర్గం ఉంది జగనన్న వర్గం. ఈ ప్రేమ, అభిమానాలు, ఆప్యాయత పార్టీకి, పార్టీ విధేయతకు, ముఖ్యంగా నాయకుడికి త్రూ మేము సమన్వయకర్తలుగా లేకపోతే నాయకులుగా ఉంటాం తప్ప మాకంటూ మమ్మల్ని ఊరేగించి మాకు పూలు తల్లి మమ్మల్ని ఎత్తుకొని చెప్పి మమ్మల్ని చూసి కాదనే విషయం చాలా కరెక్ట్గా బుర్రకెక్కించుకున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటాను. ఆ విషయంలో మాత్రం నేను ఎక్కడ పొరపాటు చేయను. చాలా ఎన్ని ఇచ్చినా కూడా నేను చాలా దూరమే ఉంటాను. నేను స్వతహాగా బ్యూరోక్రాట్ కాబట్టి దానికి కొంచెం దూరంగా ఉంటాను నేను. కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఏ విధంగా కూడా మళ్ళీ ఇంకొక సురేష్ వర్గం అనేది రాకూడదు, రానివ్వనని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ అందరూ కూడా జగనన్న వర్గం జగనన్నకు గెలపాలి. పార్టీ ప్రతిష్ఠితం, పార్టీ పనిచేసే వాళ్ళు టీం కూడా మంచి టీం ఉంది. ఆయన కూడా అదే టీం. కొంచెం ఎక్కడైనా కూడా ఎవరైనా పని చెబుతాం, పని చేయించే కార్యక్రమం చేస్తాం. లేదంటే ఏదైనా అవసరం మేరకు మార్పు ఉంటే తప్ప వేరే విషయం ఏముండదు. అందరం కూడా ఒక కుటుంబం. ఖచ్చితంగా ఈ కుటుంబంలో, ఈ కొండేపి నియోజకవర్గ కుటుంబంలో వరికుటి అశోక్ బాబు గారి కుటుంబం కూడా ఖచ్చితంగా ఎప్పటికీ వాళ్ళు వేమూరులో కాదు ఎక్కడున్నా కూడా మీరు ఇక్కడ సభ్యులైన విషయాన్ని కూడా సభాముఖంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ